అయ్యయ్యో, ఫ్యాన్స్ మీద పడకుండా కాపాడే బాడీగాడే సతమతం అయ్యి చచ్చిపోయేటట్టు చేస్తున్నారు కదా మీ సెల్ఫీల పిచ్చుకున్న వారతు. రామ్ చరణ్ ఫ్యాన్స్ విపరీతంగా ఒక్కసారి ఇరుసుకబడ్డట్టు సెల్ఫీలు దిగుతుంటే పాపం ఇబ్బంది పడ్డాడు కెవిన్ కుంటా అనే రామ్ చరణ్ బాడీగార్డు. ఇంకో 4-5 రోజులైతే ఈ బాడీగార్డ్ ను కాపాడేదానికి ఇంకో 4 బాడీగార్డులను పెట్టుకోవాల్సి వస్తుంది కావచ్చు. కెవిన్ కుంటా అనేటైనా దునియాలోనే తోప్ మార్షల్ ఆర్ట్ ఫైటర్ అట. దునియాలో ఈ తీరుగానే సెల్ఫీల కోసం ఎగవాడంత క్రేజ్ ఉన్నోడేనట. మరి ఆ ముచ్చట మన తెలుగోళ్ళకి తెలుసో తెలియదు గానీ సెల్ఫీల కోసం ఇగో ఈ తిరిగి ఎగబడుతున్నారు. ఫోటో ఇయ్యకుంటే పానం పోయినట్టు పరిశాన్ చేస్తారు. ఈ వీడియోలు ఏ డైరెక్టర్ కంట్లనన్నా పడితే సినిమాలో యాక్టింగ్ చేసే ఛాన్స్ కూడా ఇస్తారు కావచ్చు బాడీగార్డు. సరే ఇస్తాడా ఇయ్యడా, యాక్టింగ్ చేస్తాడా చేయడా అనేది పక్కన పెడితే ఒక బాడీగార్డు కోసం జనాలు గింతగానం ఎగబడేంది. హీరో రామ్ చరణ్ కంటే ఎక్కువ బాడీగార్డ్కే క్రేజ్ పెంచుడేంది. ఈ తీరుగా పిచ్చిని పెంచుకునేందుకు? ఆ సెల్ఫీ కడుపులకు వచ్చింది కాదు, కాసులు తెచ్చేది కాదు. 1-2 రోజులు సోషల్ మీడియాలో పెట్టుడు, వచ్చిన లైకులు షేరింగ్లతోని ముడుసుడు తప్ప ఇంకేముండదు. అభిమానం ముదిరి పిచ్చి అయినట్టు, పిచ్చి ముదిరి ఎర్ర అయినట్టు వేయకుండా అంటారు ఈ వీడియోను చూసిన జనాలు. ఏదేమైనా తెలుగు జనాలల్లా కెవిన్ కు మంచి క్రేజ్ పెరిగింది. అయితే ఇంకో ముచ్చట ఏంటంటే రామ్ చరణ్ కు బాడీగార్డు గాని కాదు, తన భార్య ఉపాసనకు కూడా బాడీగార్డు ఉండి నీడలెక్కనే ఉంటుండట. వాళ్ళ మీద ఈగ వాలినా ఇడిసిపెట్టకుండా తీసి అవతల వారేస్తున్నాడట. అందుకే పెద్ద సినిమాకు పోయినోళ్ళు, సక్సెస్ మీట్లకు పోయినోళ్ళు కెవిన్ తోని సెల్ఫీల కోసం ఆరాట పడుతురట. కోపు చూస్తుంటే పోన్ రామ్ చరణ్ కంటే ఎక్కువ కెవిన్ బాడీగార్డుకి అభిమానులు పెరిగేటట్టు కొడుతున్నది కదా అని అంటురట సినిమా ఇండస్ట్రీ జనాలు. తర్వాత కెవిన్ ఏమైతాడో, మనోళ్ళు చూపిస్తున్న అభిమానము కెవిన్ ను ఎంతవరకు తీసుకపోతుందో చూడాలి.